ఎన్నికల్లో ఓడిపోయాక నిన్న మొన్నటి వరకు సైలెంట్ అయిపోయిన ఆ మాజీ ఎమ్మెల్యే పార్టీ అధికార పదవి చేపట్టాక టీడీపీ అధినేతపై పవన్ కళ్యాణ్పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఇన్ఛార్జి మంత్రి సీరియస్గా తీసుకున్నారా? వైసీపీ మాజీ ఎమ్మెల్యే గతంలో చేసినటువంటి అవినీతిపై దృష్టి పెట్టాలంటూ అధికారులను ఇన్ఛార్జి మంత్రి ఆదేశించారా? ఆయన్ను లోపల వేయించడమే కూటమి పనిగా పెట్టుకుందా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటా కదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇటీవల కూటమి నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని కూటమి ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదే అంశాన్ని కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత దృష్టికి కూటమి నేతలు తీసుకువెళ్లినట్టు సమాచారం. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పలు వైసీపీ సమావేశాల్లో కూటమి నాయకులపై, ముఖ్యమంత్రిపై హాట్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇన్ఛార్జి మంత్రి సవితకు కడప జిల్లా టీడీపీ నేతలు చూపించారట. మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఇన్ఛార్జి మంత్రి సీరియస్గా తీసుకున్నారట. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సవిత జిల్లా అధికారులను అంతర్గతంగా సమావేశపరిచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారట. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పీడుకు బ్రేకులు వేయాలని మంత్రి అధికారులను సూచించారట. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సీనియర్ నాయకుడు వరదరాజులరెడ్డి చేతిలో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యేని వైసీపీ అధిష్టానం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించింది. వైసీపీ అధిష్టానం నుంచి పదవి దక్కించుకున్న రాచమల్లు నిత్యం మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దొరికిందే సందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, కూటమి నేతలపై ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఒకానొక దశలో తనపై కూటమి నేతలు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలను చేతనైతే రుజువు చేయాలని రాచమల్లు సవాల్ కూడా విసిరారట. అంతేకాకుండా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తప్పుపట్టారు. కడప జిల్లాలో ముఖ్యమంత్రి ఎటువంటి అభివృద్ధి చేశారని, జిల్లాలో మహానాడు ఏర్పాటు చేశారంటూ ప్రశ్నించారు. అలాగే మహానాడు పెద్ద ఫ్లాప్ షో అని మాజీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారట. రాచమల్లు విమర్శలపై ఎప్పటికప్పుడు జిల్లా కూటమి ఎమ్మెల్యేలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత దృష్టికి తీసుకువెళ్లారట. అయితే ఇటీవల కడప జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఇన్ఛార్జి మంత్రి సవిత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై ఉన్నతాధికారులతో చర్చించారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. అలాగే వాటిని వెలికి తీసి మాజీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశించారట. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్లబోతున్నట్లు ఆమె కూటమి ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారట. అధికార పార్టీపై అవాకులు చవాకులు పేల్చుతోన్న రాచమల్లు స్పీడుకు ఎలాగైనా బ్రేకులు వేయాలని ఉన్నతాధికారులకు మంత్రి గట్టిగా ఆదేశించారని సమాచారం. ఇప్పటికే ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లు కూడా అవినీతి అక్రమాలపై తగ్గేదే లేదని తాను ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ప్రకటిస్తున్నారట. ఇది ఇప్పుడు కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఎలాగైనా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిందేనని అంటున్నారు. ఇదే అంశంపై కూటమి ఎమ్మెల్యేలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎదుట గట్టిగా వాదించారట. మరి ఆ మాజీ ఎమ్మెల్యే దూకుడుకు కూటమి ఎలా అడ్డుకట్ట వేస్తుందో వేచి చూడాల్సిందే.